క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. చాలు. థ్యాంక్ యూ మా. ఇక్కడ నా వైపు చూడండి ప్రియులారా. మనం గత 40 దినములు ఉపవసించి శ్రమల దినాల్లో ప్రభు వారిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిలువలో మరి మరణించి తిరిగి లేచినటువంటి పునరుద్ధాన దినాన్ని మనం ఆచరించుకున్నాం. గొప్ప పండుగగా భోజనాలు చేసుకుని ఎంతో దేవుని మహిమపరిచాం. ఆయన లేవకపోతే మన యొక్క విశ్వాసం అంతా కూడా అది వ్యర్థము. కనుక ఏమంటున్నారు ఇక్కడ, మీరు క్రీస్తుతో కూడా, ఆయన లేచాడు కనుక మనము కూడా చనిపోయిన మనము అపరాధముల చేత చచ్చిన వారమైన మనల్ని ఆయన క్రీస్తుతో కూడా మనల్ని కూడా లేపాడు. లేపబడిన వ్యక్తివి నీవైతే, నా మాటలు శ్రద్ధగా వినాలి, లేపబడిన వ్యక్తివి నీవైతే, రక్షించబడిన వ్యక్తివైతే, క్రీస్తుతో కూడా మీ యొక్క పాపములు చనిపోయి తిరిగి లేవబడినవైతే మీరు పైనున్న వాటినే వెతకండి. భూ సంబంధమైన వాటిని మీరు వెతకవద్దండి. ఎందుకంటే పైనున్న వాటిని వెతకాలి. ఇహ సంబంధమైన పర సంబంధమైన వాటిని మనం వెతకమని దేవుని వాక్యము మనకు స్పష్టంగా సెలవిస్తా ఉన్నది. పిల్లలు, ఒకవేళ మీరు అనుకోవచ్చు, మరి ఇహలోకము మనం ఉన్నాం కదా, భూమి పైన మనం జీవిస్తున్నాం, మరి ఈ లోకంలో మనకు అన్ని అక్కరే కదా, మరి అవి కాకుండా పరలోకం మాత్రం అని అంటారేంటి అని మీరు అనవచ్చు. దేవుని వాక్యం ఏమంటుందంటే, మొదట మీరు నా రాజ్యమును వెతికితే మీకు అవసరమున్నవన్నీ కూడా అవంతకవే మీకు దేవుడు ఇస్తాడు. ఆయనను మొదట వెతకాలి, ఆయనను మొదట ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ పరిశుద్ధ దినాన ఆయన సన్నిధి నువ్వు కనపాలి. అందుకే మన ఆలోచనలు, మన మైండ్ సెట్ అంతా ఏంటంటే పరలోక సంబంధమైన వాటి మీద మన మనసు ఉండాలి. ఒకవేళ నువ్వు పరలోక సంబంధమైనటువంటి వాటిపైన నీ మనసు ఉంచినట్టయితే ఇహలోక సంబంధమైనవి కూడా నీకు దేవుడు ఇస్తాడు. ఈ లోకంలో నువ్వు జీవించాలి, ఈ లోకంలో నీ అక్కర్లు, నీ అవసరతలు అన్నీ కూడా తీరుస్తాడు. పిల్లలు, మరి పాత నిబంధనలో 2 వ్యక్తుల గురించి మీ దృష్టికి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. ఆదికాండము చూడండి, ఫాస్ట్గా నాకు సాయం చేయండి. దేవుడైనటువంటి యెహోవా అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడు. పిల్లరా, ఆయనను పిలుచుకున్నాడు. ఆయన ఒక కల్దీల వంశానికి చెందినవాడు. ఆయన సూర్యుని నమస్కరించి లేక సూర్యుని ఆరాధించేటువంటి వంశంలో నుండి దేవుడు ఆ యొక్క అబ్రహాం గారిని పిలుచుకున్నాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను గనుక అది అతనికి నీతిగా ఎంచబడెను. పిల్లలు, అబ్రహామును పిలుచుకున్నాడు. తన ఇల్లును, తన సొంతాన్ని, నీ ప్రజలను సమస్తాన్ని విడిచి నా వెంబడించు అన్నాడు. ఆ రీతిగా అబ్రహాము దేవుని మాట విన్నాడు గనుక ఈరోజు మనకందరికి కూడా ఆయన తండ్రిగా పిలువబడుతున్నాడు. నా మాటలు శ్రద్ధగా వినాలి. ఆయన తండ్రిగా ఆయన పిల్లల మనమంతా ఇస్సాకు సంతానం, అనగా అబ్రహాము యొక్క కుమారుడైన ఇస్సాకు యొక్క సంతానం. మరి గమనించినట్లయితే పిల్లరా, ఆయన మరి దేవుడు పిలిచినప్పుడు ఆయన పిలుపుని బట్టి ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాడు. దేవుడు చెప్పిన ప్రదేశానికి ఆయన వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. ప్రభువా ఏమిటంటే ఆయన ఏం చెప్పాడు అలాగే వెళ్తూ వచ్చాడు. అయితే ఆయనతో పాటు ప్రియులారా గమనించినట్లయితే తన యొక్క సోదరుని యొక్క కుమారుడు లోతు కుటుంబం కూడా ఆయన్ను వెంబడించినట్టుగా దేవుని వాక్యములో మనము చూడగలం. అబ్రహామును లోతు కుటుంబం కూడా ఉన్నది. మరి వీళ్ళు బహు గొడ్లు, పశువులు, బహు విస్తారమైన పనివారు కలిగి చాలా సంపద కలిగి ఉంటున్నారు. గమనించినట్లయితే ప్రియులారా 13వ అధ్యాయంలో చూడండి. 13వ అధ్యాయంలో చూసినప్పుడు ప్రియులారా 2వ వచనము, అబ్రహాము వెండి బంగారమును వారి కలిసి నివసించుటకు ఆ ప్రదేశము ఎందుకనగా వారి ఆస్తి చూడండి. ఇక్కడ గమనించండి, నా వైపు చూడండి, బైబిల్ చూడండి పిల్లరా. అబ్రహామును ఎవరు వెంబడిస్తున్నారు అంటే లోతు కుటుంబం ఉంది.
ఇప్పుడు అబ్రహాము చాలా ధనవంతుడు, అబ్రహాము చాలా ఆస్తి కలిగి ఉన్నాడు, పశువులు, బంగారు, వెండి అన్ని కూడా కలిగి ఉన్నాడు. ఆయనతో పాటు తన సోదరుడైనటువంటి కుమారుడైనటువంటి లోతు, తన తండ్రి చనిపోయాడు. అయితే తానే తండ్రిగా, అన్నగా మరి అబ్రహాంను వెంబడిస్తున్నటువంటి లోతు కుటుంబాన్ని చూస్తున్నాం. పిల్లలు ఇక్కడ గమనిస్తే ఒక చాలా ఆశ్చర్యకరమైనటువంటి మాటలు మీరు గుర్తు చేయాలని కోరుకుంటున్నాను. గమనిస్తే ఏంటంటే, వారిద్దరూ కలిసి ప్రయాణిస్తున్నప్పుడు వారు ఒక చోట కలిసి ఉండడానికి సరిపోనంత ప్రదేశం అయిపోయింది. వారు ఎక్కడ ఉన్నా కూడా వారికి ప్రదేశం చాలట్లేదు. ఎందుకంటే ఇటు లోతును దేవుడు దీవించాడు, ఇటు అబ్రహామును దేవుడు దీవించాడు. వారిద్దరి ఆస్తి, వారి పని మనుషులు, వారి పశువులు, వారన్నీ కూడా విస్తారమై ఉన్నది కనుక వారు ఒక చోట కలిసి నివసించడానికి వీలు లేని పరిస్థితి. ఇప్పుడు ఏమైంది అని గమనిస్తే, ఇటు అబ్రహాము పని వాళ్లకు, పశువుల కాపర్లకు, అలాగే లోతు పశువుల కాపర్లకు కలహం కలిగింది. ఏంటంటే ఇది మా స్థలము, ఇది మా యజమాని స్థలం అన్నట్టుగా. అంటే ఇప్పుడు ఎవరు వీరు? వీళ్ళంతా ఒక రక్త సంబంధులు, ఒక సొంత రక్త సంబంధులు. అయితే వీళ్ళు ఏం కలిగిందంటే కలహము కలిగింది. ఈ విషయము దైవజనుడైనటువంటి అబ్రహాము దృష్టికి వచ్చింది. పిల్లలు, అబ్రహాము దృష్టికి వచ్చినప్పుడు అబ్రహాం అంటున్నాడు, నీవు నేను బంధువులం, మనము రక్త సంబంధం కనుక మన మధ్యలో వివాదము, కలహము ఉండకూడదు. కనుక మరి నీవు వేరుగా, నీవు కుడికి వెళితే నేను ఎడమకు వెళ్తాను, నీవు ఎడమకు వెళితే నేను కుడికి వెళ్తానని, మరి పెద్దవాడు కనుక, పిన తండ్రి కనుక, బాబాయి కనుక, ఆయన తండ్రి స్థానంలో ఉన్నాడు కనుక లోతుకు న్యాయము చేయడానికి ముందు నీవెనుకో బాబు అన్నట్టుగా చెప్తున్నాడు. అక్కడ గమనించినప్పుడు ప్రియులారా, 9వ వచనం చదవగలరా? లోతుతో చెప్పగా లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనం చేయక మునుపు సోయారుకును వచ్చే వరకు అదంతా యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెనే నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసెను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయింది. చాలు ఇక్కడ నమాజ్ చూడండి. ఇప్పుడు ఏమైంది పరిస్థితి అంటే, వారిద్దరూ కలిసి నివసించలేనంతగా వారు దీవించబడ్డారు కనుక అబ్రహాం చెప్తున్నాడు, మరి నువ్వు తూర్పుకు వెళితే నేను పడమనికి వెళ్తాను, నువ్వు కుడికి వెళితే నేను ఎడమ తట్టు తీసుకుంటాను. చూసినప్పుడు మొదటి అవకాశం ఎవరికి దొరికిందంటే లోతుకు ఇచ్చాడు. ఎందుకంటే తండ్రి లేని కుమారుడు, తన అన్న యొక్క కుమారుడు అని అబ్రహాం గారు మరి లోతు విషయంలో ఈ మాట చెప్పినప్పుడు లోతు ఏం చూశాడంటే, అలాగ కళ్ళెత్తి చూసినప్పుడు ఈ సొదొమ గొమొర్రా పట్టణము అంటే కాల్చివేయబడక మునుపు అది ఎలా ఉంది అంటే యెహోవా తోట వలె ఉందట, ఐగుప్తు వలె ఉన్నదట. చాలా పచ్చగా, చాలా చక్కని నీరు సమృద్ధి పారేటువంటి ప్రాంతంగా ఉన్నది. అది చూసి ఏమనుకున్నాడంటే, ఇదిగో నేను ఈ తట్టులో నా భాగాన్ని నేను ఎన్నుకుంటానని తన మొదటి అవకాశం అబ్రహాం గారు ఇచ్చినప్పుడు ఆ ప్రాంతాన్ని ఆయన ఎన్నుకున్నాడు. ఇప్పుడు మిగిలింది ఏమిటంటే, అబ్రహాంకు మిగిలింది అది రాళ్ల ప్రదేశం, అది సారమైన ప్రదేశం లేదు, అక్కడ వర్షం నీరు లేదు, నీరు వసతి సౌకర్యం లేదు, పంటలు పండడానికి అంత యోగ్యంగా లేని ప్రదేశం. కానీ అబ్రహాం ఏమన్నాడు, నువ్వు కుడికి వెళితే నేను ఎడమకు వెళతాను, నువ్వు ఎడమకు వెళితే నేను కుడికి వెళతాను. అవకాశం ఇచ్చినప్పుడు మరి ఆ లోతు మరి అది ఎన్నుకున్నాడు. మిగతా ప్రదేశం, ఈ రాళ్ల ప్రదేశాన్ని దేవుడు చెప్పాడు. చూడండి, ఈ అబ్రహాము దేవుని పైనటువంటి ఆధారపడినటువంటి వ్యక్తి. చూడండి 14 వచనం, లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా మరియు నీ సంతానమునకును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసేదెను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. చాలు ఏమంటున్నాడు అబ్రహాం, అయిపోయింది. మంచిగా పచ్చగా ఉండేది కనిపించేదంతా కూడా ఆయన ఎన్నుకున్నాడు. మిగిలినటువంటి రాళ్ల ప్రదేశం లేక నీరు లేని ప్రదేశం,
కనాను ప్రదేశం పంటకు యోగ్యంగా లేని పరిస్థితి ఉంది. ఇప్పుడు అబ్రహాంతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నీవు నిలిచి ఉన్నటువంటి స్థలాన్ని నేను దీవిస్తాను, నీవు అడుగు పెట్టు ప్రతి స్థలాన్ని నేను దీవిస్తాను, నీవు కాలు పెట్టు ప్రతి స్థలాన్ని నేను దీవిస్తాను, నేను నీకు తోడుగా ఉన్నాను. నీ సంతానాన్ని భూమి మీద ఎవడైనా భూమి మీద రేణువులను భూమి మీద ఇసుకను ఎవడైనా ఎంచగలడా? అది సాధ్యమా? ఆకాశ నక్షత్రములు ఎంచగలడా? ఒకవేళ ఎంచగలిగితే నీ సంతానాన్ని కూడా ఎంచగలడు. అంటే మనుషులు లెక్కించలేనంతటి సంతానాన్ని నేను నీకు ఇవ్వబోతున్నాను. నీ సంతానాన్ని నువ్వు అభివృద్ధి చేస్తాను, లోకంలోని వంశములన్నీ కూడా నీ సంతాన మూలముగా నేను దీవిస్తున్నానని అబ్రాహాముకు వాగ్దానం. లోతైతే పచ్చగా కనిపిస్తున్నది, మంచి సస్యశ్యామలంగా నీరు కలిగిన యెహోవా తోట కలిగే పచ్చటి వసతి కలిగినటువంటి ఆశీర్వాదకరమైన స్థలాన్ని అనుకున్నాడు. కానీ అబ్రహాముకు మిగిలినది ఏమీ లేదు. కానీ ఇక్కడ దేవుని మాట ఒకటే ఆయనపై ఉన్నది. అక్కడ ఆశీర్వాదం ఏం కనిపిస్తలేదు, అక్కడ రాళ్ల పొలం ఉన్నది, నీళ్లు లేవు, అన్ని లేవు. కానీ దేవుని మాట మాత్రమే ఆయన నమ్మాడు. ఎందుకంటే అబ్రహాము దేవునిపై ఆధారపడిన వ్యక్తి. ఆయన ఎక్కడ వెళ్ళినా కూడా ఆయన ప్రార్థన చేసుకునేవాడు. ఎక్కడ వెళ్ళినా కూడా ప్రార్థనా గోపురం కట్టి అక్కడ దేవుని నామాన్ని మహిమపరిచినట్టు ఆ గొప్ప భక్తుడు, గొప్ప దైవజనుడు అబ్రహాము తన జీవితంలో అనేక ఆశీర్వాదాలను మనం చూస్తున్నాం. పిల్లలు ఇప్పుడు గమనించినప్పుడు మరి కనిపించేదేమో చాలా చక్కగా ఆయన దీవెనకరంగా ఉన్నాడు. కానీ అబ్రహాము జీవితంలో దేవుని దీవెన ఆయనపై ఉన్నది. మరి చూసినప్పుడు ఇద్దరిని కూడా దేవుడు దీవించాడు. అబ్రహామును మాత్రము ఆయన వాగ్దానం ఉంది, నీ సంతానం మూలముననే ఈ భూలోకంలో సంతానాన్ని దీవిస్తున్నాడు. ప్రియులారా, మీకు తెలుసా, ఆయన సంతానం ఆలస్యమైన కారణాన 24 సంవత్సరాలు ఆలస్యమైంది వాగ్దానం చేసిన తర్వాత. అయితే ఈ మధ్య తల్లి శారా గారు అనుమానంతో వయసు గతిస్తున్నది, ఇక మాకు పిల్లలు కారని భర్తను తొందర పెట్టి తన దాసి అయినటువంటి హాగరు ద్వారా సంతానం పొందుకున్నారు. మరి ఇటు హాగరు సంతతి ఆ ఇస్మాయేలు, అలాగే దేవుడు వాగ్దానం చేసినటువంటి వాగ్దాన పుత్రుడైన ఇస్సాకు సంతానం. మనమంతా ఇస్సాకు సంతానం. అయితే హాగరు సంతతి మరి ఇస్మాయేలు సంతానం ఇప్పుడు చూస్తున్నాం. పిల్లలు, మరి ఈ భూమి అయినటువంటి దాదాపు 190 దేశాలు, దాదాపు ఒక 200 లోపు దేశాలు భూమి ఉన్నంత వరకు నా మాటలు ఆలకించాలి. ఇలాంటి మన భారతదేశం లాంటి దేశాలు దాదాపు ఒక 200, 190 చిల్లర దేశాలు, ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో అన్ని దేశాలకు కూడా మరి అబ్రహాము సంతానమే చూస్తున్నాం. అబ్రహాము సంతానాన్ని ఎవరు లెక్కించలేరు, అబ్రహాము ఆస్తిని ఎవరు కూడా లెక్కించలేరు. కారణం ఏంటంటే మరి ఆ హాగరు సంతతి ద్వారా వచ్చినటువంటి ఇస్మాయేలు సంతతి, అలాగే క్రైస్తవులని, ఈ క్రైస్తవ రాజ్యాలు, ముస్లిం రాజ్యాలన్నీ కూడా మరి అబ్రహాము యొక్క రక్తం. అబ్రహాము మరి ఇద్దరిని కూడా దీవించాడు. కనుక ఏ వ్యక్తి కూడా, ఏ చార్టెడ్ అకౌంట్ కూడా మరి దేవుని పిల్లలైనటువంటి ఈ అబ్రహాము సంతానాన్ని లెక్కించడం సాధ్యం కాదు. హల్లెలూయా. వాగ్దానం అది. ఎందుకంటే ఎవడైనా భూమి మీద రేణువులను లెక్కించగలడా? అది సాధ్యమవుతుందా? నేను నీ సంతానాన్ని అంతగా దీవించబోతున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ దేవుడు అబ్రహామును దేవుని నమ్మెను గనుక అది అతనికి నీతిగా ఎంచబడింది. ఆయన అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని దేవుడు దీవించాడు. అంతే మాత్రమే కాదు ప్రియులారా, నీవెవరిని దీవిస్తే నేను దీవిస్తా, నీవెవరిని శపిస్తే వాణ్ణి నేను శపిస్తానని అబ్రహాముకు ఒక వాగ్దానం. కనుక ప్రియ దేవుని సంగమా, ఈ మధ్యాహ్న కాలం ముందు మన ముందు ఇద్దరు ఉంటున్నారు. వారు ఒకరు లోతు, ఒకరు అబ్రహాము. మరి అబ్రహాము మరి కనిపించని ఆశీర్వాదాలను పొందుకోవడానికి ఉన్నాడు. లోతు అయితే కనిపించే ఆ పచ్చని సొదొమ గొమొర్రా అనే పట్టణాన్ని, నీళ్లు పారే, మంచి పంటలు పండే, మంచి సంవత్సరానికి 3 పంటలు పండే ఆ సస్య శ్యామలమైనటువంటి ఆ ప్రాంతాన్ని ఆయన ఎన్నుకున్నాడు. పిల్లరా, మీకు తెలియని విషయం ఏమిటి కాదు, కానీ ఆ సొదొమ గొమొర్రా అది బహు భయంకరమైనటువంటి, దేవుని దృష్టికి మరి ఎంతో పాపముతో కూడుకున్నది, బహు భయంకరమైన వ్యభిచారముతో కూడుకున్నది. పురుషులు పాపము చేసేటువంటి బహు వ్యభిచార సంబంధమైనటువంటి దేవుని ఉగ్రత మరి ఆ దేశంపైకి వచ్చింది. అయితే లోతు ఎన్నుకున్నటువంటి ఆ కుటుంబంలోనికి ఒకరోజు సాయంకాలం ఊరు బయట ఆయన గౌని దగ్గర ఉన్నప్పుడు మరి ఆయన దేవదూతలు ఆయన ఇంటికి వచ్చారు. దేవదూతలు వచ్చినప్పుడు వారికి నమస్కారం చేసి, నేను చదివించను, నమస్కారం చేసి సాగిలపడి, మీరు ఈ దాసుని ఇల్లును దాటిపోదండి, రాత్రికాలం నా ఇంట మీరు నిద్రపోండి, భోజనం చేసి దాసును దీవించండి లోతు దేవదూతలను ప్రార్థించినప్పుడు ఆ దేవదూతలు ఇంటికి వస్తారు. దేవదూతలు ఇంటికి వచ్చినప్పుడు
జరిగినటువంటి పరిస్థితి చూడండి పిల్లలు, ఎంత బహుభయంకరంగా మరి అక్కడ ప్రజలు ఉంటున్నారో మీరు గమనించాలని మరొకసారి నేను మనవి చేస్తున్నాను. లోతును పిలుస్తున్నారు చూడండి. లోతు ఇంటి దగ్గరికి వచ్చారు వీళ్ళు దేవదూతలు. ఆ లోతు ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు చిన్న పిల్లలు, యవ్వనులు, పెద్దలు, ముసలి వాళ్ళు అందరూ కూడా ఆ రాత్రి కాలమందు లోతు ఇంటి దగ్గరికి వచ్చి తలుపు కొడతా ఉన్నారు. ఏమని కొడుతున్నారు చూడండి. లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన వారిని మాతోనికి పంపు. వాళ్ళు ఎక్కడా? వారిని మేము కూడినట్లు. చూడండి, వారితో పాపము చేస్తామని దుర్మార్గమైనటువంటిది ప్రదేశమైనటువంటి సొదొమ మరి దేవుని దృష్టికి ఎంతో కోపాన్ని తెచ్చింది. ఈ విషయంలో దేవుడు మరి దేవునితో అబ్రహాం ప్రార్థిస్తున్నాడు, అయ్యా అక్కడ నా సోదరుడు కుమారుడు అయినటువంటి లోతు కుటుంబం ఉందయ్యా, నువ్వు అక్కడ నన్ను క్షమించి వాని కుటుంబాన్ని నువ్వు కాపాడాలి అని ఆయన ప్రార్థించాడు. ఆయనకు అనుమానం వచ్చింది, అయ్యా ఎంతమంది ఉంటే ఆ దేశాన్ని నువ్వు రక్షిస్తావా అని. ఒక 50 మంది ఉంటే రక్షిస్తావని ప్రార్థన చేసి మరలా అబ్రహాంకి అనుమానం వచ్చింది. ఒకవేళ 50 మంది కంటే తక్కువ ఉంటే నా సోదరుడు లోతు కుటుంబం మరి కాల్ చేస్తే వారు కూడా కాలిపోతారు కదా దేశంలో అని ఆయన మరలా ప్రార్థించి దేవునితో మరలా బతుకులాడుకున్నప్పుడు దేవుడు చెప్పాడు, అయ్యా ఒక్కడు ఉన్న నీతిమంతుడు ఒక్కడు ఉన్న కూడా నేను ఆ యొక్క లోతు నివసిస్తున్నటువంటి సొదొమను నేను కాపాడుతానని చెప్పాడు. పరిస్థితి ఏమైందంటే దేవదూతలను పంపించాడు. ఎందుకంటే అబ్రహాము ప్రార్థన విని దేవదూతలను లోతు కుటుంబంని ఆ భయంకరమైనటువంటి ఆ నరక కూపంలో కాలిపోకుండా తన ప్రజలను బయటికి లాక్కొని వెళ్ళడానికి, లోతు కుటుంబాన్ని రక్షించడానికి అబ్రహాము యొక్క ప్రార్థన, ఆ నీతిమంతుని యొక్క ప్రార్థన విని దేవదూతలు ఇంటికి వస్తే ఆ దూతలను వ్యభిచారం పాపము చేస్తామంటున్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి. అలాంటి దుస్థితిలో ఉన్నటువంటి వారిని ఆ దేవదూతలు ఏం చేస్తారంటే వారందరి కళ్ళను కనిపించకుండా చేసి ఆ యొక్క తలుపు వేసి ఆ లోతును లోపలికి లాగేసుకుని ఆ తెల్లవారుతున్న సమయంలో మరి వెళ్ళండి, ఈ ఊర్లో మీకు ఇంకెవరైనా బంధువులు ఉంటే వారికి పిలిచండి అంటే 2 కూతుర్లు ఉన్నారు ఆయనకు. ఆ కూతుర్లకు వివాహం చేయడానికి 2 అల్లులను చూసి పెట్టారు. వారికి వెళ్ళి చెప్పారు, రండి అంటే ఎల్లు మామ నీవేంటి అని అతను ఎగతాళి చేశారు. ఈ యొక్క దేశమంతా కూడా కాల్చివేతున్న అగ్ని ఏ రీతిగా అయితే వర్షం కురిసి తడుపుతుందో ఆ రీతిగా ఆకాశం నుండి గంధముల చేత మహాభయంకరమైన అగ్ని చేత కాల్చబోతున్నాడు. ఈ దేశము ఈ ప్రాంతము దేవుని దృష్టికి కోపంగా ఉన్నది అని చెప్పినప్పుడు ఆయన మాటలు ఎగతాళి చేసి బిడ్డలను వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అల్లురులు ఎవరు రాలేదు. బహుశా కుమారులను కూడా ఉంది, మరి కుమారులు కూడా ఎవరు రాలేదు. అయితే వచ్చింది ఎవరంటే తన 2 కూతుర్లు, తన యొక్క భార్య లోతు. ఈ 4 వెళ్తున్నప్పుడు అయ్యా నేను వెళ్ళిపోయి ఇక్కడ వెనక్కి చూడకుండా వెళ్ళండి అంటున్నప్పుడు ఆయనకు అనుమానం వచ్చింది, అయ్యా నేను అంత దూరం వెళ్ళే వరకు దేవుని ఉగ్రత వచ్చేసి ఒకవేళ కాలిపోతే మేము ప్రయోజనం లేదు కనుక ఇదిగో నేను పక్కన ఉన్నట్టు చిన్న ఊరికి వెళ్తాను. ప్రభు ఏం చెప్పాడంటే నువ్వు ఆ పర్వతానికి వెళ్ళిపో అన్నాడు. పర్వతంకి అంత దూరం ఉంది, నేను వెళ్ళలేను, ఒకవేళ ఈ మధ్యలో కాలిపోతానేమో, ఇదిగో కనిపించే చిన్న ఊరుంది ఆ ఊరికి వెళ్తానని చెప్పి ఆ యొక్క గుహలోనికి వెళ్ళి కాపాడుకున్నాను. అయితే వెనక్కి వెళుతున్న సమయంలో మీకు తెలియనిది విషయం ఏమిటి అంటే మరి ఆమె శాపగ్రస్తురాలుగా మత్తయి 19వ అధ్యాయం ఆదికాండం 26వ వచనం చూసినప్పుడు అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూసి అక్కడ శాపగ్రస్తురాలుగా మిగిలిపోయింది. ప్రియులారా, దేవుడు వద్దనది కావాలని కోరుకుంటే దేవుడు ఏదైతే మన క్షేమమో అది వద్దంటారు. మనం ఏమనుకుంటాం, అది కావాలి, నాకు ఇస్తావా సస్తావా. ఆ వివాహం కానీ, అది ఉద్యోగం కానీ, ఒకవేళ ఇల్లు కానీ, ఏదైనా కానీ దేవుడు నీకు చిత్తం ఏదో అది ఆయన ఇస్తాడు. మనం దేవుని చిత్తం కాకుండా మనం సొంత ఆలోచనలు చేసినప్పుడు మరి దేవుడు వద్దనది కావాలని కోరుకున్నప్పుడు అది మన జీవితాలకు ఆశీర్వాదకరం కాదని లోతు భార్య నుండి ముందు అది వెనక్కి చూసే సమయం కూడా కాదు, అది ప్రాణాపాయ పరిస్థితి. కొన్ని క్షణాలు ఆ వర్షం ఎట్లయితే కురుస్తుందో అగ్ని చేత కాల్చి నాశనం చేయబోయే పరిస్థితిలో ఆమె వెనక్కి చూస్తుందంటే ఆమె ఆ లోకములో ఆ యొక్క సొదొమ గొమొరలో ఆమె దాచుకున్నది ఏమిటో నాకు తెలియదు పిల్ల. ఒకవేళ వెండి బంగారు దాచుకున్నదా, ఒకవేళ పట్టు వస్త్రాలు దాచుకున్నదో నాకు తెలియదు. కానీ దేవుడిచ్చిన మహాకృపను ఆమె నిర్లక్ష్యం చేసి వెనక్కి చూసి శాపగ్రస్తురాలుగా చరిత్రలో మిగిలిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ చాలా మంది స్త్రీలు ఉన్నారు పిల్లరా. దేవుడు వద్దనది
మన జీవితానికి కావాలనుకుంటే అది మనకెప్పుడు కూడా ఆశీర్వాదకరము కాదు అనే సత్యాన్ని ఈ రాత్రి కాలం ఈ మధ్యాహ్న కాలం మనం గ్రహించాలి. అయితే వెలుచున్నటువంటి ఈ పరిస్థితుల్లో మరి శాపగ్రస్తురాలు మిగిలిపోయింది. తండ్రి అలాగే 2 కూతుర్లు వెళ్ళి మరి ఒక గుహలో దాగుకున్నారు. అప్పుడు ఆ స్త్రీలు మాకు ఇక పురుషులు లేరు, మాకు వివాహాలు కారని మరి దేవునికి వ్యతిరేకమైన పని వారు చేసి వారు తండ్రితో పాపము చేసి మరి ఒకడు మోయాబీలకు మూల పురుషుడు, రెండవడు అమోనీలకు మూల పురుషుడు అని వారు కుమారులు పుట్టారు. ఈ దినాల్లో అది బైబిల్లో రాయిస్తే అనేకులు ఏమంటున్నారంటే మీ దేవుడు నీతిగల దేవుడు అయితే ఇలా ఎందుకు జరుగుతుంది, దేవుడు అలాంటి బుద్ధిహీనమైన పనులు చేయొద్దని మన కొరకు రాయించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ నన్ను మనుషులు దాన్ని పట్టుకొని చెయ్యొద్దని రాయించాడు. కానీ మా దేవుడు నీతిమంతుడు, మా దేవుడు ఎక్కడైనా నాలో పాపం ఉందని సవాలు చేయగలరని ఆయన మరి ప్రపంచానికి ఒక సవాలు విసిరిన గొప్ప దేవుడు. ఆయన మనము నీతిగా జీవించాలని ఆ లోతు కూతుర్ల ద్వారా జరిగినటువంటి అపశృతి, ఆ యొక్క అపరిశుభ్రత మనము కలిగి ఉండకూడదని ఈ మానవాళ్ళందరికీ కూడా హెచ్చరికగా దేవుడు రాయించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనిస్తే ప్రియులారా, మరి ఇప్పుడు పరిస్థితి ఏమైందని చూస్తే వెనక్కి తిరిగి ఉదయకాలం తర్వాత చూస్తే ఆ యొక్క పట్టణం ఏ రీతిగా ఉందో ఒక్కసారి మీరు చూడాలని నేను ఒక మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రియులారా గమనించండి. ఆది కాండము 19:28. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామునకు జ్ఞాపకము చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశింపకుండా అతన్ని తప్పించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇక్కడ చూసినప్పుడు ఏం కనిపిస్తుంది? పొగ కనిపిస్తుంది. ఆవము అగ్నిగుండం లేక పొగ లేస్తా ఉంది. ఒక పట్టణం కాలిపోతే ఎలా పొగలు వస్తాయి, ఎన్ని రోజులు వస్తాయి మీకు తెలుసా? ఒక చిన్న ఫ్యాక్టరీ కాలిపోతే 2-3 రోజులైన పొగ ఆవం అలాగే వస్తూనే ఉంటుంది. ఏ పచ్చదనం చూశాడో, ఏదైతే దేవుని తోట వలె ఉందని, ఏదైతే నాకు ఆశీర్వాదకరం అనుకున్నాడో, కానీ తాను ఎన్నుకున్నటువంటి ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో వారు జీవించే ప్రజల పాపం వలన ఆ యొక్క పట్టణం అంతా ఏమైపోయిందంటే బూడిదగా మారిపోయింది. హల్లెలూయా. పిల్లలు, ఇక్కడ ఈ మధ్యాహ్న కాలం మంది వాక్యం ద్వారా మనం ఏమి గమనిస్తున్నాం? లోతు ఏం చూశాడు? కనిపించే వాటిని చూశాడు. నేను అంటాను, ఇక్కడ లోతు ఎప్పుడైతే అబ్రాహాము నుండి దూరం అయిపోయాడో, నా మాటలు శ్రద్ధగా వినాలి, నేను ముగిస్తున్నాను. లోతు ఎప్పుడైతే అబ్రాహాముకు దూరం అయ్యాడో ఆయనలో ప్రార్థన జీవితం తగ్గిపోయింది. ఆయన బలిపీఠము కట్టేది ఆగిపోయింది. తన పిల్లలు విచ్చలవిడి జీవితం జీవిస్తున్నారు. దేవుని క్రమాన్ని కోల్పోయారు. అబ్రాహాముతో కలిసి ఉన్నంత వరకు వాళ్ళు ఐశ్వర్యవంతులుగా ఉన్నారు. వాళ్ళు కలిసి నివసించలేనంతగా దీవించాడు దేవుడు. ఎప్పుడైతే అబ్రాహాముకు లోతు కుటుంబం దూరం అయిపోయింది, ఆయన నష్టం చూస్తున్నాం. అది బూడిదగా మారిపోయింది. ఆయన ఆశించిన ఆస్తి అంతా కూడా, ఆ పశువులంతా కూడా, ఆ యొక్క సంపద అంతా కూడా ఏమైపోయింది? బుగ్గిపాలైపోయింది. చివరికి భార్యను కూడా తను దక్కించుకోలేకపోయాడు. ఆమె ఉప్పు స్తంభంగా మారిపోయింది. కనిపించేవన్నీ శాశ్వతమనే కావు పిల్లరా. ఉన్నాయి కదా, నడుస్తుంది కదా, ఇది ఇలాగే ఉంటుందని అనుకోవడానికి వీల్లేదు. అందుకే వాక్యం ఏమంటుంది? మీరు క్రీస్తుతో లేపబడిన వారైతే మీరు పైనున్న వాటిని వెతకండి, మొదట ఆయన రాజ్యమును వెతకండి, మొదట ఆయన నీతిని వెతకండి. ఒకవేళ ఈ లోకంలో నీకు ఏది అవసరమో నీకు ఇస్తాడు. అబ్రాహాంకి ఇవ్వలేదా? అబ్రాహాం దీవించలేదా? అబ్రాహాం ఆస్తిని ఇవ్వడానికి లెక్కగలగా? అబ్రాహాం సంతానాన్ని ఎవడైనా లెక్కించగలడా? ఎవరికి చేతగా? ఏ ఇంజనీర్లు, ఏ చార్టెడ్ అకౌంట్ కూడా కాదు. కారణం ఏంటంటే ఆయన సంపద అంతగా దీవించాడు. భూమి మీద తన సంతానం అయిపోయింది. 100 దేశాలు ప్రపంచంలో ఈ భూమి ఉన్నంత వరకు కూడా మరి ఆగద సంతానము, శారమ సంతానం అంతే. ఇండియా తప్పితే ఎవరు లేరు. హిందూస్ ఎక్కడ ఉండరు. ఏదో ఒక చిన్న నేపాల్ దేశంలో చిన్న ఇది వాగ్దానం, ఇది దేవుడిచ్చిన మాట. కనుక అబ్రాహాము దేవుని నమ్మాడు కనుక అతను దీవించాడు. కనిపించే ఆ మెరుగులను, కనిపించే ఆ పచ్చదాన్ని, కనిపించే
వాటి వైపు చూశాడు, కానీ ఆయన తన ఆస్తిని పొందుకోలేకపోయాడు. తన దరిద్రుడిగా మిగిలిపోయాడు, శాపగ్రస్తుడిగా మిగిలిపోయాడు. ప్రియులారా, దేవునికి మనం ఎవరైతే దగ్గరగా ఉంటామో, దేవుని సన్నిధికి ఎప్పుడైతే దగ్గరగా ఉంటామో నువ్వు దీవించబడతావు. చూడండి, ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఒకవేళ అనాలి, ఎవరు? లోతు అనాలి, బాబాయ్ ఎందుకు ఈ ఆస్తి మనకు శాశ్వతం కాదు, ఈ సంపద మనకు శాశ్వతం కాదు, మనం ముఖ్యం కనుక నిన్ను విడిచిపో అని నన్ను అనొద్దు అనాలి. కానీ అతని ఆస్తి ఆత్మీయ జీవితాన్ని దూరం చేసి, మనకు కలిగిన సంపద దేవుని ఆశీర్వాదాలకు దూరం తీసుకుని వెళ్తుందేమో. ఒకవేళ నువ్వు ఆలోచించు, నీకున్నటువంటి బిజీ షెడ్యూల్ బట్టి దేవుని సన్నిధి కోల్పోతున్నావేమో. లోతుని ముందర ఉంటున్నాడు, ఆయనకు మిగిలింది బూడిద. దేవుడు నీకు ఇచ్చిన అవకాశం, దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం నువ్వు జ్ఞాపకం చేసుకో. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాలం మందు ఒకవేళ ఆయన అబ్రాహాముతో కలిసి ఉంటే నీకు ఆయనకు ఆ పరిస్థితి వచ్చేది కాదు. ఎప్పుడైతే అబ్రాహాము నుండి దూరం అయ్యాడో ప్రార్థన తగ్గిపోయింది, దేవుని సన్నిధి దూరం అయిపోయింది, ఆశీర్వాదాలు దూరం అయిపోయాయి, లోకములో కలిసిపోయాయి. ఆమె వెనక్కి చూసిందంటే అర్థం ఏంటి? ఆమెలో ఇంకా లోకాశలు సావలేదు. వెనక్కి ఎందుకు చూస్తుంది? వెనక్కి చూసే సమయం అది చూడొద్దండి అని దేవుడు హెచ్చరించినప్పుడు వెనక్కి చూసే సమయమా? బ్రతకాలనుకున్న వాళ్ళు ఇప్పుడు కీర్తన భాగంలో చదివాడు, బ్రతకగోడు వాడు ఎవడైనా ఉన్నాడా? బ్రతకగోడు వాడు ఎవడైనా ఉంటే వారు ఇలా చేస్తారా? బ్రతకాలనుకున్న వాళ్ళు వెనక్కి ఎందుకు చూస్తుంది? ఆమె ఇంకా ఆమెలో శరీరం ఆమెలో ఉంది, ఆమె లోకంలో ఉంది, లోకానుసారంగా ఉంది. లోతు కుటుంబం మన ముందు శాపగ్రస్తురాలకు, కానీ అబ్రాహాము మంచిదంతా ఎన్నుకున్నాడు. మిగిలింది ఆ రాళ్ళ తుప్పల, ఆ రాళ్ళ ప్రదేశాన్ని దేవుడు ఆయనకు చూపించినప్పుడు అక్కడ నువ్వు గుడారం వేసుకో బాబు అన్నాడు. చిత్తం ప్రభు అన్నాడు. అబ్రాహాము ఆయన ఎంతగా దీవించాడు, అబ్రాహాముని ఎంతగా దీవించాడు. మనకు కూడా కొన్నిసార్లు పై మెరుగులను చూస్తాం, పై వాటిని చూస్తాం, ఆత్మీయ స్థితిని మనం చూడం. సంబంధాల విషయాలు, వివాహాల విషయాల్లో, మరి పరిచయాల విషయాలు చూసినప్పుడు కొందరు పలుకుబడి ఉన్న వారు వ్యక్తులతో సహవాసం చేయడానికి ఇష్టపడతాం, కానీ ఆత్మీయ సంబంధంగా ఉన్న వారితో సహవాసం చేయడానికి ఇష్టపడం. లోతు పరిస్థితి మన ముందు తేటగా ఒక అద్దములా చూపిస్తున్నాడు దేవుడి మధ్యాహ్న కాలం. ఏ మెరుగులను నీవు చూస్తున్నావు, ఏ లోకాశలు చూస్తున్నావు, ఏ డబ్బు, ఏ పై ఈ మెరుగులను నువ్వు ఆశ్రయిస్తున్నావో జాగ్రత్త ప్రియ సోదరి సోదరుడా. దేవునికి దూరం అయిపోయిన లోతు కుటుంబం నష్టమైంది. చివరికి తిరిగి చూస్తే ఉదయకాలం అనేది పొగలేస్తుందంటే వారు నమ్ముకున్న ఆస్తి, వారు నమ్ముకున్న ఆ సంపదలన్నీ కూడా బూడిదగా మారిపోయాయి. హల్లెలూయా. అబ్రహాము దేవుడిని నమ్మిన కనుక అది అతనికి నీతిగా ఎంచబడి. మనమంతా అబ్రహాము పిల్లలం కనుక ఈ లోక సంబంధమైన వాటి అయినా మనం కాదు, కానీ కొన్ని లోకంలో ఉన్నాం కావాలి మనకి ఇవన్నీ. కానీ మొదట నేనేమంటానంటే మొదట ఆయనను వెతకాలి. పైన వాటిని వెతికితే ఈ లోక సంబంధమైన అక్కర్లన్నీ కూడా నీకు తెలుస్తాయి. నీకు ఆహారము లేదని ఆయనకు తెలియదా? నీకేది అక్కర్లో ఆయనకు తెలియదా? నువ్వు ఈరోజు ఆకలితో ఉన్నావు, నీ కడుపులో పస్తులుగా ఉన్నావని ఆయనకు తెలియదా? తెలుసు ప్రియులారా. మొదట ఆయనను వెతకాలి, మొదట ఆయన వెంబడించాలి. ఈ పరిశుద్ధ దినాన్ని ఒక పరిశుద్ధంగా నువ్వు ఆయన ఆచరించాలి. 6 దినములు కష్టించిన నీ ఆశీర్వాదం అంతా కూడా 7వ దినాన్ని దీవెనకరంగా ఉండాలంటే నువ్వు దేవుని పరిశుద్ధంగా నింపు. ఈ దినానికి ఒక ప్రత్యేకత నివ్వాలి. అంతేకాని ఏదో నామకార్థంగా ఏదో రాలేదని పాస్టర్ గారు ఏదో చూస్తారని ఏదో వచ్చాను ఆ రీతిగా కాకుండా నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు కనబడడానికి సిద్ధ మనసుతో రావాలి. మన ముందు ఇద్దరిని ఉంచారు. నేను ముగించబోతున్నాను. అబ్రాహామును దేవుడు దీవించాడు. లోతు తను చూసిన తన మెరుగులు ఆ పై కనిపించి ఏ లోక సంబంధమైన ఆశలన్నీ కూడా బూడిదగా మారిపోయి మనకు కనిపించేవి ఏవి కూడా శాశ్వతం కాదు. కానీ కనిపించని ఆ దేవుని వైపు ఆయన రాళ్లపై అక్కడ గుడారం వేసుకుంటే గుడారం వేసుకున్నాడు. కానీ దేవుడు అబ్రాహామును దీవించాడు. నిన్ను కూడా నీకు ఏమి కనిపించకపోవచ్చు, నీ విశ్వాస జీవితంలో నీకేమి మంచిగా అనిపించకపోవచ్చు, అన్ని కూడా కష్టాలే అనిపించవచ్చు. కానీ వాక్యం సెలవిస్తుంది నువ్వు దేవుని నమ్మిన బిడ్డవు కనుక దేవుడు నీ చెయ్యి ఎప్పుడు విడవడు. నీకు వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడు కనుక అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు కనుక ఆ దేవుడిని నువ్వు ఆరాధించినప్పుడు ఆయన మన పితరులను ఆశీర్వదించిన దేవుడు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, తప్పేవాడు కాడని మరి అబ్రహాము జీవితంలో మరి గొప్ప ఆశీర్వాదాన్ని మనం చూస్తున్నాం. కనుక మనం ఏలోక సంబంధమైన వాటి ఎందుకు మనం తొందరపడకూడదు. ప్రతిదీ కూడా దేవుని చిత్తం కొరకు అడగాలి. నేను చెప్పాను కదా గత వారం చెప్పాను కదా, ఒక అమ్మాయి, మరలా చెప్పాను, ఒక అమ్మాయి
నర్స్ మంచి పొజిషన్లో ఉంది, ఒక డాక్టర్ను ప్రేమించింది, అతను వివాహం చేసుకోవాలండి. మనస్సాక్షి చెప్తుంది ప్రార్థన చేసుకోమని, దేవా ఇది నీ చిత్తమని. ఆమెకు మరలా ప్రేరేపిస్తున్నాయేంటి, ఒకవేళ దేవుని చిత్తం కాదంటే ఇతడు నేను ఎంతో ఇష్టపడుతున్నాను, ఇతను కాదంటే నా పరిస్థితి ఏంటి, దేవుడు వద్దంటే నా పరిస్థితి ఏంటని దేవుని సన్నిధిలో ఆమె అడగట్లేదట. అవివాహం నీ చిత్తమా ప్రభు అని అడగకుండా చాలా రోజులు ఆలోచించి ఇది దేవుని చిత్తం కాదంటే నా పరిస్థితి ఏంటి, నేను ఆయనను ఇష్టపడుతున్నా, ఆయనే నమ్ముకున్నానని తనకున్నటువంటి ఆ మోహం బట్టి దేవుని సన్నిధిలో కనిపెట్టలేదు. చివరికి దేవుని చిత్తం అడగకుండా ఆయనతో వివాహం చేసుకున్నదట. అతడు తీసుకుని వెళ్ళి మొదటి భార్యను పిల్లను పరిచయం చేస్తే ఆమె మెంటల్ వచ్చి వైజాగ్లో మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతుంది. ఇది జరిగిన నిజమైన సంగతి ఒక దైవజనుడు టీవీలో చెప్తుంటే నేను విన్నది గుర్తు చేస్తాను. లోతు తన భార్యను తన పిన్న తండ్రిని అడగాలి, కానీ ఆయన వినలేదు. కనిపించే వాటి వైపే చూశాడు. బాగా బ్రతుకుతున్నాను అనుకున్నాడు, బాగా జరుగుతుంది అనుకున్నాడు, కానీ బూడిదగా మారిపోతుందని గ్రహించగలిగాడు. ఏదైనా కూడా, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నట్టు ముగిస్తున్నాను, ఏదైనా కూడా దేవా ఇది నీ చిత్తం, ఒక చిన్న మాట అడగండి, ఇది నీకు ఆశీర్వాదం ఏదో ఆయన చూపిస్తాడు. ఒకవేళ నీకు అది నష్టం తెచ్చేదైతే దాని జోలికి నేను వెళ్ళనీయడు. ఈ విషయంలో దేవుని చిత్తాన్ని మనం గ్రహించి ముందుకు సాగితే అబ్రహామును దేవుడు దీవించిన దేవుడు నిన్ను దేవుడు దీవిస్తాడు. పై మెరుగులు లోకాశల వైపు మనం చూస్తే లోతు కుటుంబాన్ని నీ ముందు వస్తున్నాడు. అలాంటి జీవితాలు మనకి ఇక్కడ సంఘంలో వాక్యమైన బిడ్డలు ఎవరు కూడా పొందుకోకూడదని దేవుని ఆశీర్వాదాలకు మనం పిలువబడ్డాం కనుక మనం అడుగుపెట్టిన ప్రతిదీ కూడా ఇతరులకు దీవెనకరంగా ఉండలాగున దేవుడు మనం దీవించి ఆశీర్వదించును గాక. ఆమె తల వంచి ప్రార్థన చేసుకుందాం. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.